రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ ఉత్కంఠకి తెరపడింది. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థత్వానికి ఏఐసీసీ ఖరారు చేసింది. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకి ఈసారి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్, ఎస్టీ వర్గానికి చెందిన శంకర్ నాయక్, మహిళల కోటాకు విజయశాంతి పేర్లను అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే ఒక సీట్ను కాంగ్రెస్ అధిష్టానం సిపిఐకి కేటాయించింది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ఏదైతే ఉత్కంఠ ఏదైతే ఉందో తెరపడిందని చెప్పుకోవాలి. అయితే 4 స్థానాలకు గాను 3 స్థానాలని ఏఐసీసీ ప్రకటించింది. ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అద్దంకి దయాకర్, మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పర్సన్, అలాగే దీనికి సంబంధించి శంకర్ నాయక్ కూడా ఏదైతే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పర్సన్, ఇక విజయశాంతి మహిళా కోటాలో విజయశాంతి కూడా ఇవ్వడం జరిగింది. సో 3 స్థానాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఎంతో మంది ఆశావాహులు సీనియర్ నాయకులకు పేర్లు వస్తాయని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ పార్టీ చాలా ఆచితూచి అడుగులు వేసినట్టు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి ఇచ్చింది. అలాగే మహిళా కోటాలో కూడా విజయశాంతికి కూడా కల్పించింది. విజయశాంతి కూడా బీసీ వర్గం కూడా ఉంటుంది. బీసీ మహిళా కోట 2 ఈక్వేషన్స్ కూడా సెట్ అవుతున్న నేపథ్యంలో విజయశాంతికి ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా ఏదైతే మనం చూసాం, ఏదైతే 2 days బ్యాక్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లి కూడా మాట్లాడడం జరిగింది. జానారెడ్డి శంకర్ నాయక్ ఏదైతే నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ శంకర్ నాయక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, శంకర్ నాయక్ పేరు కూడా ప్రపోజ్ చేశారు. సో నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకి ప్రాధాన్యత దక్కిందని మనం చెప్పుకోవాలి. అటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఇద్దరు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వారే. సో విజయశాంతికి 3 మహిళా కోటాలు లభించింది. సో అద్దంకి దయాకర్ పేరు అయితే మొదటి నుంచి కూడా వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే టికెట్ సాక్రిఫైస్ చేశారు. 2024లో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వాపస్ తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ పేరు క్లారిటీగా ఉంటుందని చెప్పి భావించారు. సో 3 పేర్లనే ప్రకటించింది. ఇంకొక పేరు అయితే ఏదైతే సిపిఐకి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో సిపిఐ లో కూడా 2-3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరి సిపిఐ కూడా ఎవరికి ఇస్తుందో చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఉత్కంఠ అయితే తెరపడిందని చెప్పుకోవాలి. సో సీనియర్లు అందరూ కూడా ఎవరైతే ఢిల్లీలో వెళ్ళి ఇప్పటికే చక్కర్లు కొడుతున్నారు, సో వారందరికీ కూడా నిరుత్సాహం మిగిలిందని చెప్పుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈక్వేషన్స్ అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో నిజామాబాద్ అందరికి కూడా అంటే 2 years ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఉన్నారో 2 సంవత్సరాల వరకు వారికి ఎలాంటి పదవులు ఏమని కూడా చెప్పింది. అలాగే కార్పొరేషన్ పదవులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వస్తున్నారు. సో వారికి కూడా ప్రస్తుతం కార్పొరేషన్ వారికి కూడా ఇవ్వమని చెప్పి క్లారిటీగా చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే ఎలాంటి పదవులు లేని వారికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసిందని మనం చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీం.